చేసుకోండి. ఇన్స్టెంట్‌గా రసం పొడి ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ముందుగా చింతపండు రసంలో మనకు కావాల్సినంత చింతపండు రసంలో 1 స్పూన్ ఈ పొడి వేసి పోపు వేసుకున్నట్టయితే ఈజీ అండ్ టేస్టీ మన రసం అయితే రెడీ అయిపోయింది. మరి ఈ పొడిని ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా 1 కప్పు కందిపప్పులో 2 స్పూన్ల శనగపప్పు వేసి ఇలా దోరగా వేయించుకొని తీసుకోండి. అదే కడాయిలో 1 కప్పు వరకు ధనియాలు, పావు స్పూన్ మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర, ఎండుమిర్చి 20 వరకు, 2 స్పూన్ల మిరియాలు, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. ఇది వేయించుకొని చల్లారిన తర్వాత మనం వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో కలుపుకొని మెత్తటి పొడిలాగా అయితే చేసుకోండి. ఈ పొడిలో మనకు కొంచెం రంగు కోసం 1 స్పూన్ పసుపు, ఉప్పు కూడా కలుపుకొని సీసాలో స్టోర్ చేసుకున్నట్టయితే మన ఇన్స్టెంట్ రసం పొడి అయితే రెడీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.